ఓం అమృతేశ్వర్యై నమః. ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 28వ అధ్యాయము. పిచ్చుకలను సిరిడికి లాగుట. సాయి అనంతుడు. చీమలు పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతరము సకల జీవుల యందును వసించును. వారు సర్వాంతర్యామి. వేద జ్ఞానమందు ఆత్మ సాక్షాత్కార విద్యందు వారు పారంగతులు. ఈ రెండింటిలో ప్రావీణ్యము ఉండుటచే వారు సద్గురువు అనిపించుకొనుటకు సమర్థులు. పండితులు అయినప్పటికీ శిష్యుల నెవరైతే ప్రేరేపించి ఆత్మ సాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణంగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కానీ సద్గురువు చావు పుట్టుకలను రెండింటినీ దాటింతురు. కాబట్టి వారే అందరికంటే దయార్థ హృదయులు. సాయిబాబా అనేకసార్లు ఇట్లు నుడివిరి: నా మనుషుడు ఎంత దూరమున ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చినట్టుగా అతనిని నేను సిరిడీకి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకుందాము. లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలోను అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమును తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలో గుమాస్తాగా ఉద్యోగం చేశాను. 1910వ సంవత్సరంలో అతనికి బాబా సాంగత్యం లభించెను. శాంతాక్రూజులో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నంలో గడ్డముతో ఉన్న ఒక ముసలివానిని చుట్టూ భక్తులు గుంపులు కూడి ఉన్నట్లు చూశాను. కొన్నాళ్ల తర్వాత దాసగను కీర్తన వినుటకు తన స్నేహితుడకు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళాను. కీర్తన చేయనప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము. స్వప్నంలో చూసిన ముసలివాని లక్షణములు ఈ పటములోనున్న వానికి సరిగా సరిపోయాను. కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూచినట్లు ఆయన గ్రహించెను. పటము, దాసగను కీర్తన, తుకారాం జీవితము, అప్పుడు దాసగను చెప్పుచున్న హరికథ అవన్నీ మనస్సున నాటి లక్ష్మీచందు సిరిడీ పోవుటకు ఉవ్విళ్ళి ఊరుచుండెను. సద్గురుని వెదకుటలోనూ ఆధ్యాత్మిక కృషి అందును దేవుడు భక్తులకు సహాయపడు అన్నది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితులకు శంకరరావు వచ్చి తలుపు కొట్టి సిరిడీకి వచ్చేదవా అని అడిగాను. అతని ఆనందం మనకు అంతు లేకుండెను. సిరిడీకి పోవాలనని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లు అన్నియును చేసి పిమ్మట సిరిడీకి పయనమయ్యాను. రైలులో అతని స్నేహితులకు శంకర్రావును భజన చేసిరి. సాయిబాబాను గురించి తోడి ప్రయాణికులను అడిగిరి. చాలా సంవత్సరం నుంచి సిరిడిలో ఉన్న సాయిబాబా గొప్ప యోగి పుంగవునని వారు చెప్పిరి. కోపర్గాం రాగానే బాబా కొరకు జామ పండ్లు కొనవలని అనుకొనెను. కానీ ఆ గ్రామ పరిసరంలో ప్రకృతి దృశ్యములు చూచి ఆనందించుచు ఆ విషయమును మరచెను. షిరిడీ సమీపించుచుండగా వారికి ఈ సంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గంప పెట్టుకుని తమ గుర్రపు బండి వెంట పరిగెత్తుకుంటూ వచ్చుచుండెను. బండి వాడిని నాపి ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకుని తన పక్షమున బాబాకు అర్పితము చేయుడని కోరెను. జామ పండ్లను కొనవలని అనుకునుట, ఆ విషయమే మరచుట, ఆ ముసలమ్మను కలుసుకొనుట, ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికి ఆశ్చర్యమును కలుగజేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూసిన ముసలివాని బంధువై ఉండవచ్చునని అనుకొనెను. అంతలో బండి షిరిడీ చేరను. మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్లి బాబాను ఉచిత విధముగా పూజించిరి. లక్ష్మీచంద్ మనస్సు కరిగెను. బాబాను చూచి చాలా సంతోషించెను. సువాసన గల తామర పువ్వును భ్రమరమును చూసి సంతసించున్నట్ల బాబా పాదములు చూసి అతను సంతసించెను. అప్పుడు బాబా ఇట్లనెను: టక్కరివాడు దారిలో భజన చేసెను, ఇతరులను కూడా కనుగొనుచుండెను. ఇతరులను అడగనేలా, మన కళ్ళతోడ సమస్తమును చూడవలను. ఇతరులను అడగవలసిన అవసరమేమి? నీ స్వప్నం నిజమైనదా కాదా అనున్నది ఆలోచించుము. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని దర్శనము చేయవలసిన అవసరమేమి? హృదయంలోని కోరిక ఎప్పుడైనాను నెరవేరదా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వముకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను. బాబాకి ఈ సంగతులన్నీ ఎటులు తెలిసినవని ఆశ్చర్యపడెను. ఇందులో ముఖ్యముగా గమనింపదగిన బాబా దర్శనం కొరకు కానీ, సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుట కానీ, తీర్థయాత్రకు పోవుట కానీ అప్పు చేయరాదని బాబా అభిప్రాయము. మధ్యాహ్న భోజనమునకు కూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా నిచ్చెను. అది తిని లక్ష్మీచందు సంతసించెను. ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించెను. కానీ ఎవరునూ సాంజాను తేలేదు. అతడు సాంజాకై కనిపెట్టుకుని ఉండెను. 3వ రోజు హారతీ సమయం నందు బాబు సాహెబ్ జోగ్ ఏమి నైవేద్యము తీసుకొని రావాలని బాబాను అడిగాను. సాంజా తీసుకుని రమ్మని బాబా చెప్పాను. భక్తులు 2 గుండెల నిండా సాంజా తెచ్చిరి. లక్ష్మీచందు చాలా ఆకలితో ఉండెను. అతని వీపు నొప్పిగా ఉండెను. బాబా ఇట్లనెను:
నీవు ఆకలితో నుండుట మేలైనది. కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకొనుము. బాబా తన మనస్సును కనుగొనని లక్ష్మీచందు రెండవసారి ఆశ్చర్యపడను. బాబా ఎంత సర్వజ్ఞుడు. దోషదృష్టి. ఆ సమయమునే లక్ష్మీచందు చావడి ఉత్సవమును చూసెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినది అనుకొనెను. ఆ మరుసటి ఉదయము లక్ష్మీచందు మసీదుకు పోగా బాబా శ్యామతో ఇట్లనెను, ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను ఇట్లు బాధపడుచున్నాను. లక్ష్మీచందు మనస్సులో నేను ఏమి భావించుచుండెనో అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసిన నిదర్శనములు లక్ష్మీచందు గమనించెను. బాబా పాదములపై పడి, మీ దర్శనము వలన నేనెంతనో సంతోషించితిని. ఎల్లప్పుడూ నా యందు దయాదాక్షిణ్యములను చూపి నన్ను రక్షింపుము. నాకు ఈ ప్రపంచములో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు. నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాదపూజ ఎందును మీ భజన ఎందును ప్రీతి చెందునుగాక. మీ కటాక్షమున నన్ను మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక. నేను ఎల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషముతో నుందునుగాక అని ప్రార్థించెను. బాబా ఆశీర్వాదమును ఊది ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషంతో తృప్తితో స్నేహితులతో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడుగా ఉండెను. పరిచితులు షిరిడీకి పోవారి ద్వారా పూలమాలలు కర్పూరము దక్షిణ పంపుచుండెను. ఇంకొక భక్తురాలి వృత్తాంతము. బురహాన్పూర్లో ఒక మహిళకు సాయి స్వప్నంలో కనపడి గుమ్మము వద్దకు వచ్చి కిచిడీ కావలేను తినుటకు అని అడిగాను. మేల్కొని చూడగా తన ద్వారము వద్ద ఎవ్వరూ లేకుండిరి. చూచిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె ఇంట్లో అందరికీ తెలియజేశాను. తన భర్తకు కూడా తెలిపాను. అతడు పోస్టాఫీసులో ఉద్యోగం చేయుచుండెను. అతనికి అకోలా బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీ పోవ నిశ్చయించుకొని ఒక శుభదినమునందు షిరిడీకి బయలుదేరి మార్గ మధ్యంలో గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి అతడు 2 మాసములు నుండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడీ ప్రసాదము నర్పించవలని షిరిడీకి వచ్చిరి. కానీ అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టము లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులో అందరూ భోజనమునకు కూర్చుండిరి కనుక తెర వేసి ఉండినప్పుడు ఎవరూ లోపలికి ప్రవేశించుటకు సాహసించరు. కానీ ఆమె నిలవలేకపోయాను. ఒక చేతిలో తెరపైకెత్తి లోపల ప్రవేశించను. బాబా ఈనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లు తోచెను. ఆమె కిచిడీ అతడు పెట్టగానే బాబా సంతోషంతో ముద్ద మీద ముద్ద మింగుటకు ఆరంభించెను. బాబా ఈ ఆతృతను చూసి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండుటను విశ్వసించిరి. ఇక అన్నిటికంటేను పెద్దదైన 3వ పిచ్చుక గురించి వినుండు. 3వ భక్తుడు విరంగాం నివాసియగు మేఘశ్యాముడు హరివినాయక సాటెగారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ నమశివాయ అని జపించుచుండేవాడు. అతనికి సంధ్యావందనము కానీ గాయత్రీ మంత్రము కానీ తెలియదు. సాటేగారికి వీని యందు శ్రద్ధ కలిగి గాయత్రీ మంత్రముతో సంధ్యావందనము నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణము చేయించెను. బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనకు అతడుకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కానీ ఆ యజమాని మేగుడు షిరిడీకి పోయి తీరవలని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరము షిరిడీవాసి తన మామగారు దాదా కేల్కర్కు వ్రాసి సాయిబాబాతో పరిచయం కలుగచేయవలని ఇచ్చాను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనితో లోపలికి రానియక వెదవని తన్ని తరిమివేయుడు అని గర్జించి మేగునితో ఇట్లనను, నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడువు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను. నీవిచ్చటికి వచ్చినచో నీ కులము ఓవును కనుక వెడలిపోము. ఈ మాటలు విని మేగుడు వణకనారంభించెను. అతడు తన మనస్సులో ఉన్న విషయములు బాబాకు ఎట్లు తెలిసినని ఆశ్చర్యపడెను. కొన్ని దినములు అచటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించెను. కానీ అతడు సంతృప్తి చెందలేదు. తర్వాత తన ఇంటికి పోయెను. అక్కడి నుండి త్రయంబక్ నాసిక్ జిల్లా పోయి అతడు 1 సంవత్సరం 6 మాసములు ఉండెను. తిరిగి షిరిడీ వచ్చెను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకున్నట్టుచే అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో నుండుటకు బాబా సమ్మతించెను. మేఘా శ్యామనకు బాబా ఉపదేశం ద్వారా సహాయము చేయలేదు. అతని మనస్సులోనే మార్పు కలుగజేయచు చాలా మేలు చేసెను. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రి కావలను. మేగుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామంలోనున్న దేవతలందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. మసీదుకు వచ్చి బాబాను
పూజించుచుండెను. కొంతసేపు వారి పాదములు ఒత్తిన పిమ్మట బాబా పాదతీర్థములు తాగుచుండెడివాడు. ఒకనాడు మందిరము వాకిలి మూసుండుటచే ఖండోబా దేవుని పూజింపక మసీదుకు వచ్చెను. బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశను. ఖండోబా మందిరమున వాకిలి తెరిచి ఉన్నదని చెప్పెను. మేఘశ్యాముడు మందిరమునకు పోయెను. వాకిలి తెరిచి ఉండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను. ఒక మకర సంక్రాంతి నాడు మేగుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగానదీ జలములతో అభిషేకము చేయదలిచెను. బాబాకు అది ఇష్టము లేకుండెను. కానీ అతడనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసుల దూరము నడిచి గోమతి నదీ తీర్థము తేవలసి ఉండెను. అతడు తీర్థము తెచ్చి యత్నములన్నీ చేసుకొని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధంగా నుండుమనెను. బాబా తనకు ఆ అభిషేకం వలదనియు ఫకీరగుడిచే గంగానదీ జలంతో తనకు ఎట్టి సంబంధము లేదనియు చెప్పను. కానీ మేగుడు వినలేదు. శివునికి అభిషేకం ఇష్టం గనుక తనకు శివుడైన బాబాకు అభిషేకం చేసి తీరదవలనని పట్టుబట్టెను. బాబా సమ్మతించి కిందికి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు చాసి ఇట్లనెను. ఓ మేఘ, ఈ చిన్ని ఉపకారం చేసి పెట్టుము. శరీరమునకు తల ముఖ్యం కావున తలపైన నీళ్లు పోయుము. శరీరమంతటిపై పోసి నట్లగును అనెను. మేఘశ్యామ సరే అని ఒప్పుకొని నీళ్లకొండను పైకెత్తి తలపై పోయ ప్రయత్నించెను. కానీ భక్తి పారవ్యసమున హరగంగే హరగంగే అనుచు శరీరమంతటిపై నీళ్లు పోసెను. కుండ ఒక పక్కకు పెట్టి బాబా వైపు చూసెను. వాని ఆశ్చర్యమునకు ఆనందమునకు అంతే లేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరమంతయు పొడిగా ఉండెను. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను. వాడాలో నానాసాహెబ్ చందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను. ఈ ప్రకారముగా 12 నెలలు చేసెను. వాని భక్తికి మెచ్చుకొనని తెలుపుటకు బాబా అతడికి ఒక దృష్టాంతము చూపెను. ఒకనాడు వేకువజామున మేగుడు తన శయ్యపై పడుకొని కళ్ళు మూసి ఉన్నప్పటికీ లోపల ధ్యానము చేయుచూ బాబా రూపము చూసెను. అతడు మేలుకొన్నట్లా తెలుసుకొని బాబా యక్షతలు చల్లి మేఘ త్రిశూలమును వ్రాయము అని అదృష్టయ్యను. బాబా మాటలు విని యాతురతగా కళ్ళు తెరిచెను. బాబాను చూడలేదు గాని యక్షతులు అక్కడక్కడ పడి ఉండెను. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశూలమును వ్రాయటకు ఆజ్ఞ వినిమ్మనెను. బాబా ఇట్లనను, నా మాటలు వినలేదా? త్రిశూలమును వ్రాయమంటిని. అది దృశ్యము కాదు, స్వయముగా వచ్చి నేనే చెప్పితిని. నా మాటలు పొల్లుగావు, అవి అర్థవంతములు. మేగుడొట్లు పలికెను. మీరు నన్ను లేపినట్లు భావించితిని. తలుపులన్నీయూ వేసి ఉండుటచే అది దృశ్యమని అనుకుంటుని. బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చెను. ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరము లేదు, నాకు రూపము లేదు. నేను అన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగిందురో వారి పనులనియూ సూత్రధారినే నేనే నడిపించదును. మేగుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో వ్రాసెను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అప్పుడు మేగుడు కూడా అచ్చటికి వచ్చెను. బాబా ఇట్లనెను, చూడు, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజింపుము. మేగుడు త్రిశూలమును వ్రాసిన వెంటనే లింగము వచ్చుడు చూసి ఆశ్చర్యపడెను. వాడాలో కాకాసాహెబ్ దీక్షిత్ స్నానం చేసి సాయని తలుచుకొనుచుండగా తన మనోదృష్టి యందు లింగము వచ్చుటగాంచెను. అతడు ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా నిచ్చెనని చూపెను. దీక్షితుడు దానిని చూచి సరిగా అది ధ్యానములో కనపడిన దాని వలెనున్నదని సంతోషించెను. కొద్ది రోజుల్లో త్రిశూలమును వ్రాయట పూర్తిగాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించెను. మేఘశ్యామునికి శివుని పూజించడం చాలా ప్రీతి గనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించడం ద్వారా బాబా వాని యందు నమ్మకమును స్థిరపరచెను. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి, అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతుల సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలము పొందెను. బాబా వాని కళేబరముపై చేతులు జాసి ఇతడు నా నిజమైన భక్తుడు అనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోజి ఏర్పాటు చేయమను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞను నెరవేర్చెను. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 28వ అధ్యాయము సంపూర్ణము. ఓం అమృతేశ్వర్యే నమః.